నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. అసెట్స్ బిల్డ్ చేయడం అంటే ఏంటి సార్? ఎందుకంటే మనీ జనరేట్ చేయాలి అని అంటే అసెట్స్ ఖచ్చితంగా బిల్డ్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. యా అది ఏ ఫార్ములాతో దాన్ని బిల్డ్ చేయాలి? ఆ అసెట్ బిల్డ్ చేయడం అంటే ఏంటి? అసెట్ బిల్డ్ చేయడంలో అండి మనకి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, మిగిలిన సర్ప్లస్ని ఇన్వెస్ట్మెంట్తో టైం. ఓకే, అసెట్లో నార్మల్గా ఏముంటాయంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అసెట్, లేకపోతే ఇప్పుడు ఫండ్స్ అని, బాండెడ్ ఫండ్స్ అని, గవర్నమెంట్ ఫండ్స్ అని, ఇట్లాంటివి. దాంతో పాటుగా ఒకవేళ చేసుకోగలిగితే ఏదైనా యాన్సెస్ట్రల్ అట్లా ఉంటే వాటి మెయింటెనెన్స్. ఇట్లాగా చాలా రకరకాలుగా అసెట్స్ ఉంటాయి. అసెట్ అంటే మన జేబులోకి డబ్బు పెట్టేది, కొంత దాని మెయింటెనెన్స్ ఖర్చులు పోయినా ఎంతో కొంత మన జేబులో డబ్బు పెట్టేదాన్ని అసెట్ అంటారు. ఓకే, ఇలా అసెట్ లేనిది అంటే మన కార్ కొన్నాము, అది అసెట్ కాదు. కార్ ఈజ్ అ లగ్జరీ థింగ్. అది మనలోంచి డబ్బు తీసుకెళ్ళిపోతుంది. నెల నెల ఈఎంఐగానో లేకపోతే పెట్రోల్ ఛార్జీలనో దాని సర్వీసింగ్ ఛార్జీలనో డబ్బు వెళ్ళిపోయేదాన్ని అసెట్ అన్నారు. అసెట్ వేర్ అది మనకి డబ్బు తెచ్చి పెడుతుంది మన జేబులో. ఇది మైండ్లో క్లియర్ ఉండాలి. ఏది కొంటే దాని నుంచి నాకు డబ్బు వస్తుంది ఈజ్ అన్ అసెట్ ఫర్ మీ. అదే మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఒక 3 విషయాలుగా చెప్తాను. నంబర్ 1, పర్సనల్ అసెట్. నా విషయంలో ఏముందని అది ఇట్ హాస్ బికమ్ మై అసెట్, వేర్ అది చూసి నాకు డబ్బులు ఇస్తున్నారు. నా స్కిల్లా, నా టాలెంటా, నా కమ్యూనికేషనా, నా పనితనమా, ఏది చూసి నా పర్సనల్ అసెట్ అది చూసి నాకు డబ్బులు ఇవ్వడం. ఓకే, సెకండ్ వచ్చేసండి మన యొక్క ప్రాపర్టీ కానీ, ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, ఏదైనా ఒక ఫిజికల్ ఎక్స్టర్నల్ థింగ్ విచ్ విల్ గివ్ మీ మనీ ఈజ్ అన్ అసెట్. థర్డ్ అసెట్ ఉందండి, వెరీ పవర్ఫుల్, ద మైండ్ సెట్ అసెట్ అంటాం. మైండ్ సెట్, నువ్వు ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలంటే నీకు డబ్బు వచ్చి తీరుతుంది. ఓకే, అలాంటి మైండ్ సెట్లో ఉండాలి. ఈ మైండ్ సెట్లో ఉన్నప్పుడే 3 more డివైడ్ అవుతాయి. 1 ఈజ్ ఎనర్జీ మైండ్ సెట్, స్పిరిచువల్ మైండ్ సెట్ అండ్ వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్. ఈ 3 లేకపోతే నీకు ఇవి తొందరగా అరిగిపోతాయి. ఈ అసెట్ దాంట్లో నేను చూసాను, ఒక అతనికి బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి. అన్ని ప్రాపర్టీస్ లీగల్ లిటిగేషన్లు, కోర్టు కేసులు, బ్రదర్స్తో గొడవలు ఇందులోనే ఉంటాయి. వస్తున్నట్టే ఉంటుంది డబ్బు, కానీ ఆయన ఇన్షెట్ చేసుకునే టైం కూడా ఉండదు. అన్నిసార్లు కోర్టుకు తిరుగుతారు. వేస్ట్, పాయింట్లెస్. నీ అసెట్ ఎలా ఉండాలంటే నీ మైండ్ సెట్తో కలగలిపి ఉండాలి. వేరే ఇది కాకపోతే నాకు వస్తాయిరా డబ్బు, నాకు ఫార్ములా అర్థమైంది, నాకు గేమ్ అర్థమైంది, నేను దీన్ని ఎలా ఆడాలో తెలిసింది అనేవాడికి దే విల్ అండర్స్టాండ్. మీరు చూడండి, ధోని క్రికెట్ ఆడుతూ లాస్ట్ బాల్ వరకు గుంజుకెళ్తాడు, టిక్కు 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 అన్నాడు. ఎందుకంటే ధోని పవర్ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో కూడా కూల్గా ఉండి లాస్ట్ బాల్లో కూడా 6 కొట్టగలను. దట్స్ మై అసెట్, దట్ ఈస్ మై అసెట్. ట్రూ. వాళ్ళు లాస్ట్ బాల్కి వచ్చేసరికి బౌలర్కి స్ట్రెస్ వచ్చేస్తుంది, ఇటు కొట్టేస్తాడేమో అని. అవును, అందులో మిస్టేక్ చేస్తారు. అండ్ ఎక్కడ వేయగలడు, అంతలోనే వేయగలడు, అక్కడే నేను కొట్టగలను. హెలికాప్టర్ షాట్తో కూడా కొట్టగలను. ఇప్పుడు అంతా యార్కర్ ట్రై చేస్తాడు, నేను లేపుతా అనేది ఒక. సో యువర్ మైండ్ సెట్ అసెట్ నీకు తెలియాలి. నీ గేమ్ దట్ నేను స్టార్టింగ్లో కొట్టి అవుట్ అయిపోయే కంటే లాస్ట్ బాల్కి తీసుకొస్తా, బౌలరే ప్రెషర్లోకి వెళ్తాడు, వాడే 2 వైడ్లు వేస్తాడు అనే ఒక మైండ్ సెట్ అనమాట. సో క్రికెట్ లవర్స్ ఏమన్నా ఉంటే అట్లా కాదు ఇట్లా కాదు అంటారేమో, కానీ పాయింట్ అర్థం చేసుకోవాలి. దట్ నీ మైండ్ సెట్ అసెట్ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. తెలియదు చాలామందికి. ఎనర్జీ ఎట్లా ఉంది, నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళి ఒక మాట చెప్తే అవునా నేను నమ్ముతా నిన్ను అని చెప్పగలిగే అంత నీ ఆరా డెవలప్ అయిందా? ఎనర్జీ ఆరా ఆర్ నీ ఫిజికల్ ప్రెజెన్స్ ఆరా డెవలప్ అయిందా? అండ్ నేను చెప్తానండి, ఎన్ని చేసినా భగవంతుడి ప్రేరేపణ లేకుండా, స్పిరిచువల్ పవర్ లేకుండా నువ్వు ఎంత కష్టపడినా అదే ఇన్వెస్ట్మెంట్ బోలెడు మంది చేస్తారు, కానీ అవ్వవే అందరికీ. బికాజ్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ ప్రేరేపణ రావాలి. అది జరిగితే ఏది పట్టుకున్నా బంగారమే, ఏది పట్టుకున్నా జరుగుతుంది. ఆ టైంకి అలా స్పృహ పనిచేస్తుంది, ఇక్కడ పెట్టచ్చు అని. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మైండ్లో మనం ఇవి పెట్టుకోవాలి. సో ఫిజికల్ అసెట్ ఏముంది, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్జునుడికి చెప్పాడు, భీముడికి చెప్పలే, ధర్మరాజుకి చెప్పలే. అర్జునుడికి ఎందుకు చెప్పారు తెలుసా? స్టార్టింగ్లోనే అర్జునుడు టాలెంట్ ఉంది, ఈజ్ అన్ గ్రేటెస్ట్ ఆర్చరర్, ఎంత సాధన చేయగలడో అంత కాన్సన్ట్రేషన్ ఉంది. అర్జునుడిగా మారితే శ్రీకృష్ణ పరమాత్ముడు గురువయ్యాడు. ఎవరు పడితే వాళ్ళకి అవ్వలే. నీలో టాలెంట్, నీ పర్సనల్ అసెట్ నువ్వు డెవలప్ చేసుకోకుండా నాకేదో వచ్చాలి, ఏదో వచ్చాలి, పూజలు చేస్తే అయిపోతుందా? అలా చెయ్యడు దేవుడు కూడా తెలుసు. అందుకే అర్జునుడికి ఇచ్చాడు పవర్.
అర్జునుడికి జ్ఞానోదయం చేశాడు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు అర్జునుడిలాగా మారగలిగే మైండ్ సెట్ ఉంటే స్పిరిచువల్ మైండ్ సెట్ నీకు కలుస్తుంది. కరెక్ట్గా ఇట్లా తీసి అట్లా టక్ మన పెడతావు దొరుకుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆ మైండ్ సెట్ని పట్టగలగాలి. సో ఎప్పుడైనా సరే పర్సనల్ అసెట్ని, ఫిజికల్ అసెట్స్ ఏమైనా ఉంటే వాటిని కాపాడుకోవడానికి అండ్ స్పిరిచువల్ అసెట్ని, మైండ్ సెట్ అసెట్ని మేనేజ్ చేసుకోవాలి. ఈ 3 ఫార్ములాలో 3 పాస్ మార్కులు వచ్చినా చాలు. బా ఎక్సలెంట్ అవ్వాల్సిన పనిలే. పాస్ మార్క్ మేనేజ్ చేయగలిగినవి, ఇష్యూల్ని గుంజి నన్ను అంత మాట అంటాడు అని ఒక ఆయన వాళ్ళ ఇంటి పక్కన వాడు ఏదో గేట్ ఇట్లా ముందుకేసాడు వెనక్కేసాడు, ఏదో గుంజి 5 ఏళ్ళ నుంచి దాని చుట్టే తిరుగుతున్నాడు. అరే అది ఇచ్చే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాడికి ఏముంది? నీకు బోలెడు వస్తాయి. నువ్వు ఆ ప్రెజర్లో తిరిగి ఆ ఇగోకి పోయి, చాలా తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే దే విల్ నాట్ వేస్ట్, డు నాట్ స్వెట్ ఆన్ స్మాల్ థింగ్స్ అంటారు. చిన్న వాటికి రోజంతా కష్టపడతారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అలాంటి వాళ్ళు. చిన్న వాటికి ఫ్యాన్ దుడుచుకోవాలి, వాడికి ఇస్తే 20 రూపాయలు అవుతుంది, మనమే దుడుచుకుందాం అని ఎక్కుతారు. ఆ టైంలో నువ్వు క్రియేట్ ఇన్కమ్, నువ్వు ఆ 10 రూపాయలు 20 రూపాయల దాంట్లో క్రియేట్ ఇన్కమ్ జనరేట్. ఆ మైండ్ సెట్ లేని వాళ్ళు ఇంటంతా తుడుచుకుంటూ, ఫ్యాన్లు తుడుచుకుంటూ రోజంతా బిజీగా ఉన్నా అంటాడు. ఏం బిజీ చేసావురా అంటే ఈ పని ఉంటుంది. ఇంటి పని చేసుకోవచ్చు, తప్పులేదు. బట్ నేను అంటున్నాను, నువ్వు డబ్బుని దాచిపెట్టడం కంటే వెల్త్ క్రియేషన్లో, అసెట్ క్రియేషన్లోనే మైండ్ ఇన్వెస్ట్ చేయాలి అంటున్నాను. ఇది అర్థం కావాలి పాయింట్. చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఫెంటాస్టిక్ ఫార్ములా, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. సో ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? కౌళ సూర్య సాధన మనకి August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 వరకు మార్నింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, జూమ్లో ఉంటుంది. 6 AM to 7 AM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఫోన్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన, కౌళ అంటే ఫ్యామిలీ, సూర్యుడి యొక్క కుటుంబం, మనమందరము సౌర కుటుంబంలో ఉన్నాం కాబట్టి సో అది నేర్చుకోవాలి. కౌళ సూర్య సాధన August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్ అండి. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ అండి.